హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా నబీ న్యాచురల్ టాక్. ఎప్పుడు సేమియా తోటి ఉప్మాయే చేసుకుంటున్నారా? అలా కాకుండా నేను చెప్పిన విధంగా చేసుకోండి, టేస్ట్ అదిరిపోతుంది. నేను ఇవాళ చేసే రెసిపీ ఏంటి తెలుసా? ఎగ్ సేమియా ఫ్రై అండి. టేస్ట్ మాత్రం బాగుంటుంది. మీకు ఎగ్ నూడిల్స్ తెలుసా? అలాగే ఇది ఎగ్ సేమియా నూడిల్స్ అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలకి బయట దొరికే నూడిల్స్ పెట్టడానికి ప్రాబ్లం గా ఉంది అంటే గనక నేను చెప్పిన విధంలో ఈ సేమియాని నూడిల్స్ లాగా రెడీ చేయండి. టేస్ట్ అదురుతుంది. అలాగే మీ పిల్లలు నూడిల్స్ లాగే తినేస్తారు. నూడిల్స్ అని అబద్ధం చెప్పొచ్చు, కానీ స్వీట్ అబద్ధమే. రండి ఇప్పుడు ఈ ఎగ్ సేమియా ప్రాసెస్ ని ఎలా చేయాలో చూపిస్తా. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని ఒక బాణీ పెట్టుకుని దాంట్లో 2 గ్లాసులు నీళ్లు పోసుకుని బాగా మరిగించుకోవాలి. ఆ నీళ్ళలోనే కొంచెం ఉప్పు, నూనె వేసుకుని బాగా మరిగించుకున్న తర్వాత మరుగుతున్న వాటర్లో ఒక గ్లాస్ సేమియా వేసుకోవాలి. సేమియాకి వచ్చేటప్పటికి కొలతలేం అవసరం లేదు. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ వేసుకోండి. నేను ఇక్కడ 2 పర్సన్స్ చేస్తున్నాను కాబట్టి నాకు ఈ టీ కప్ అంత గ్లాస్తో సేమియా సరిపోతుంది. సో నేను వేసుకుని మంచిగా ఉడకపెట్టేసుకోవడమే. సేమియా ఉడికిపోయిన తర్వాత దాన్ని స్టెయిన్ చేసుకుని కొన్ని ఐస్ పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడు ఈ ఎగ్ ఫ్రై సేమియా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే దీంట్లో 3 గుడ్లు కావాలి. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్. వెజిటేబుల్స్ అనేవి మీ ఆప్షనల్. ఇంకా ఎక్కువ వెజిటేబుల్స్ ఉంటే వేసుకోండి. నా దగ్గర ఇవే ఉన్నాయి, సో సరిపోతుందని నేను ఇవే వేసుకుంటున్నాను. ఒక గిన్నె తీసుకుని ముందుగానే మనం 3 ఎగ్స్ తీసుకున్నాం కదా, ఆ 3 ఎగ్స్ ని కూడా బ్రేక్ చేసుకుని ఆ గిన్నెలో వేసుకోవాలి. ఈ 3 ఎగ్స్ వేసుకున్న తర్వాత దీంట్లో తగినంత ఉప్పు, కారం, మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. కారం కూడా మీ స్పైస్కి తగినంత కారం వేసుకోవాలి. అలాగే దీంట్లో మిరియాల పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో చిటికెడంత పసుపును కూడా యాడ్ చేసుకుని, అలాగే మిరియాల పౌడర్కి వచ్చేటప్పటికి మీ ఇష్టము. నేను ఇక్కడ వైట్ మిరియాల పౌడర్ వేసుకున్నా. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఈ ఎగ్ లో వేసేసుకున్న తర్వాత ఎగ్ ని మంచిగా బీట్ చేస్తూ కలుపుకోవాలి. మొత్తం మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మిక్స్ అయ్యేలాగా మంచిగా బీట్ చేసుకోవాలి. ఫోక్ తో గానీ లేదా బీటర్ ఉంటే బీటర్ తో బీట్ చేసుకోవాలి. దీనివల్ల ఉప్పు కారాలన్నీ కూడా మంచిగా పడతాయి అన్నమాట. సో మొత్తం బీట్ చేసేసుకున్న తర్వాత ఈ ఎగ్ మిశ్రమాన్ని మనం పక్కన పెట్టేసుకుంటాము. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్తే గనక గ్యాస్ ఆన్ చేసుకుని ఒక బాణీ పెట్టుకుని, బాణీ అనేది హీట్ అయిన తర్వాత దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. మనం ముందుగానే బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ ని దీంట్లో వేసుకుని మంచిగా, అంటే వేసుకున్న వెంటనే తిప్పేయకండి, కాసేపు ఎగిన తర్వాత తిప్పుకోండి. గుడ్డు వేసిన వెంటనే తిప్పేస్తే ఏంటంటే మనకి పెద్ద పీసెస్ కింద ఎగ్ రాదు. సో కొంతసేపు ఆగిన తర్వాత తిప్పితే మన పెద్ద పీసెస్ కింద ఎగ్ అనేది విరుగుతుంది అనమాట. ఎగ్ అనేది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టేసుకుని అదే బాణీలో మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్కి వచ్చేసేటప్పటికి క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాం కదా, ఆ పీసెస్ ని ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎర్రగా అయిపోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీడియంలో సాటే చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో మంచి ఫ్లేవర్ ఏంటి తెలుసా? కరివేపాకు ఫ్రై ఐటమ్స్ లో వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. కరివేపాకు కూడా వేసేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. వెజీస్ అన్ని ఒకసారి సాటే అయిపోయిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ని సిమ్ లో పెట్టుకుని మనం ముందుగానే ఉడకపెట్టి స్టెయిన్ చేసుకున్న సేమియా ఉంది కదా, ఆ సేమియాని ఇందులో వేసేసి ఒకసారి తిప్పుకోవాలి. చూడండి నేను ఎంత పర్ఫెక్ట్ గా ఉడకపెట్టాను. ఇలా అంటే గరిటెతోటి ఇలా మెదిపితే మొత్తం దేనికి దానికి సేమియా విడివిడిగా వచ్చేస్తుంది. లేదంటే కొంతమంది ఏంటంటే ఉడకబెడితే ముద్ద అయిపోతుంది. నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన ప్రాసెస్లో ఉడకబెట్టండి, సరిపోతుంది. సేమియా వేసేసిన తర్వాత ఒక్కసారి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే స్క్రాంబుల్ చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా, ఆ ఎగ్ ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఎగ్ ఫ్రై కూడా వేసేసిన తర్వాత దీంట్లో టేస్ట్ కి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సాల్ట్ చూసుకుని యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లోకి మీ స్పైస్కి తగినంత కారం కూడా యాడ్ చేసుకోండి. తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకుని ఒకసారి హైలో పెట్టుకుని గ్యాస్ ని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అంతే, మంచిగా మిక్స్ చేసేసుకుని హై ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్ గా అయిపోయే ప్రాసెస్ ఇది. ఎప్పుడు సేమియా తోటి రొటీన్ గా ఉప్మాయే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, టేస్ట్ అదిరిపోతుంది. ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత హై ఫ్లేమ్లో దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకొని ఆనియన్ లెమన్తో సర్వ్ చేసుకుని తింటే అచ్చం నూడిల్స్ తిన్నట్టే ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకేంటి ఆలోచిస్తున్నారు? మీకు ఈ రెసిపీ వీడియో నచ్చిందా? అయితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి రేపొద్దున్న టిఫిన్కి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.